హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 14 ప్రో 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 26 సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే మొత్తం మొబైల్స్ వచ్చేసి 6-7 మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అన్నీ కూడా ఇదే రోజు అయితే రికార్డ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఈ వీడియోస్ ఎప్పుడు వస్తాయో నాకైతే తెలియదు, ఎందుకంటే మన ఛానల్లో ఉన్న బిజీ స్కెడ్యూల్ వల్ల మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మీకైతే ఏదో ఒక రోజు అయితే ఈ వీడియో ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అంటే ఈ మొబైల్ కూడా మన ఇండియాకి వస్తుంది ఖచ్చితంగా, ఓకేనా. సో ఇవే స్పెక్స్తో అయితే వస్తుంది అనమాట. దీంట్లో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైడ్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. మరి బ్యాక్ సైడ్ అయితే ఏం వాడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో గ్లాస్ అలాగే లెదర్ అంటే 2 వేరియంట్స్ అయితే వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో కన్ఫర్మ్గా మరి గ్లాస్ బాడీ ఉన్నదానికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అంటున్నారు. సో అది కూడా కన్ఫర్మ్ లేదు. సో మన ఇండియాకి వచ్చినాక డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డీటెయిల్స్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ ఎడ్జ్ OLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి HDR10+ సపోర్ట్ చేస్తుంది. 12-bit ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి. 1920Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB 12GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB అలాగే 512GB ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్తో వస్తుంది. OIS అయితే ఉంటుంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సోనీ IMX 355 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ అంటున్నారు, బట్ డెప్త్ లేదా మైక్రో అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14 మీద వస్తుంది. హైపర్ OS మీద వస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. USB Type-C తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది అనమాట. దీనికి IP66, 68, 69 రేటింగ్ ఉందన్నమాట. ఇక్కడ 8.24 చూసుకున్నట్టయితే గ్లాస్ ఉంటుంది. తిన్ వచ్చేసి 8.46 వచ్చేసి లెదర్ ఉంటుంది. తిన్ను వెయిట్ చూసుకున్నట్టయితే 190 గ్రామ్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు 16,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ 17,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 20,200 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 22,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. 24,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.